ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోండే, ఈ ఏరియాలో బోర్డు మీ స్వీట్ షాప్ ఒక్కటే ఉందా ఏంటి? చాలా ఉన్నాయి. నా ఆర్డర్ ఇంకో షాప్కి ఇస్తాను. అంటే ఇవన్నీ శాంపిల్స్ అని చెప్పి తెప్పించారా? టేస్ట్ చూడకుండా ఆర్డర్ ఎలా ఇస్తాం బాబు? సరే అల్లుడు గారు, స్వీట్స్ హాట్స్ తినడం అయిపోయింది కాబట్టి పండక్కొచ్చిన అల్లుడికి మా ఇంట్లో జరిపించే ఆచారం ఒకటి ఉంది. జరిపించమంటారా? ఆచారమా? అమ్మా, ఇప్పుడు అవన్నీ వద్దులేవి. నువ్వెవరు వద్దని చెప్పడానికి? బావా, క్రాంతి ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో. వద్దంటుంది కదా, వదిలేయ్. ఏంటి వదిలేసేది? ఎప్పుడైనా సరే అది చెప్పినట్టు మేం వింటాం కాదు, మేం చెప్పినట్టు అది వినాలి. అది కాదత్తయ్య. మాట్లాడుకో. పండక్కొచ్చిన అల్లుణ్ణి, ఇక్కడ అన్ని ఆచారాలు జరగాల్సిందే, అన్ని మర్యాదలు జరగాల్సిందే. బావ ముచ్చట పడుతుంటే నువ్వెందుకు అడ్డుపడతావక్క? బావగారికి చిన్న కాస్ట్యూమ్స్ చేంజ్ చేద్దాం. దేనికైనా నేను రెడీ. ఆచారం అన్నారు, అందరూ వచ్చారేంటి? అందరూ లేకుండా చేసుకుంటే ఆచారం ఎలా అవుతుంది వదిన గారు? ఈ సెటప్ ఏంటి? చెప్తాను. అల్లుడు గారు, మీరొచ్చి కుర్చీలో కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు ఏం చేయాలి? అర్థం కావట్లేదక్క. వీళ్ళ లుక్స్ ఏంటి తేడాగున్నాయి? అరే పండుగ, నువ్వొచ్చిలా కూర్చో. వీడెందుకు? ప్రతిదానికి క్వశ్చన్లు వేస్తారేంటి అల్లుడు గారు? కాస్త ఓపిక పట్టండి, అంతా మీకే తెలుస్తుంది. హుసే రమ్య, ఆ రేగుపళ్ళు తీసుకురావే. రేగిపళ్ళ? ఏంటండి, ఇప్పుడు నా కొడుక్కి భోగిపళ్ళు పోస్తారా? భోగిపళ్ళు అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఆ రేగిపళ్ళు నాతో తినిపిస్తారా? కాదు, మీ తల మీద నుంచి పోస్తారు. తల మీద నుంచి పోస్తారా? ఆచారం అంటే ఏదో అనుకున్నాను, ఇదేం ఆచారం? భోగిపళ్ళు పోస్తే మంచిది అల్లుడు గారు. వదినా, పండుగడికి పోసి చూపించు. చూసారుగా, ఇంతే. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం చూశాను, అల్లుడికి భోగి పళ్ళు పోయడం ఏంటి వదినా? మరీ విడ్డూరం కాకపోతేను. తప్పే ఉంది వదినా, అల్లుడికి భోగిపళ్ళు పోస్తానని మొక్కుకున్నాను. ఫస్ట్ నువ్వు వచ్చిపోయి. అలాగే. వదినా, మీరు కూడా పోయండి. అలాగే. వదిన గారు, మీరు కూడా పోయండి. అమ్మా, తప్పదురా. చిన్నొదిన గారు, మీరు కూడా. పదండి. మీరు రండమ్మా.
ఈ డైరీ వల్లే కదా నువ్వు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ డైరీ రాతనే మార్చేస్తా. డైలాగుల తర్వాత ముందు త్వరగా ఓపెన్ చేయి, ఎవరైనా వస్తారు. హ్మ్. హ? ఇదేంటి ఇందులో మనల్ని వెక్కిరిస్తూ బొమ్మ తప్ప ఇంకేం లేదు. ఏమీ లేదు. ఇంకా అర్థం కాలేదా? మనం క్రాంతిని మాయ చేసి డైరీ కొట్టేద్దాం అనుకున్నాం, అది మనల్ని పిచ్చోళ్ళని చేసింది. ఏమే ఈ పెట్టెలోనే పెట్టిందన్నావుగా? నేను చూసినప్పుడు ఈ పెట్టెలోనే పెట్టిందండి. మరిప్పుడు ఏమైంది? ఈవిడ చెప్తున్నారుగా ఆ క్రాంతి మనల్ని పిచ్చోళ్ళని చేసిందని. అది కాదే, నువ్వు మమ్మల్ని పిచ్చాళం చేస్తున్నావు. ఏమండి, ఈ పెట్టె తీసుకెళ్లి ముందు అక్కడ పెట్టేద్దామండి. ఏంటి ఈ పెట్టెనా? నా వల్ల కాదు. ఆ, మరి ఇక్కడ ఉంటే క్రాంతికి డౌట్ వస్తుంది కదక్కా. ఏమైనా గాని నా వల్ల అయితే కాదే. అయ్యో, ఏంటత్తయ్య, బయట బావికి భోగి పండ్లు పోస్తుంటే మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఆ, అంటే అది మరేమో ఆ, ఏంటత్తయ్య, డైరీ కొట్టేయాలని చూశారు కదా? ఆ, ఆ, మరి బీర్వాలో ఉండాల్సిన పెట్టి ఇక్కడికెందుకు వచ్చింది? ఆ, మాకు తెలీదు. ఈ పెట్టె ఇక్కడే ఉంది. ఎవరు తీసుకొచ్చారో మరి. ఓహో, హ్మ్. సరే కాని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టండి. మా అమ్మ వచ్చిందనుకో, పెట్టె తెచ్చినందుకు ఫైను, ఓపెన్ చేసినందుకు ఫైను, డైరీ చూసినందుకు ఫైను అని చెప్పి ఫైన్ల మీద ఫైన్లు వేస్తుంది. అమ్మో, అది మీరు కట్టలేరు. అమ్మో, అమ్మో, రావే. అమ్మో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.